హాయ్ అండి. రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పనీర్ను చాలా టేస్టీగా, ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి పన్నీర్ కుక్ చేసేటప్పుడు అది గట్టిగా రబ్బర్లా అయిపోతుంటుంది. అలా కాకుండా మృదువుగా వెన్నెలా కరిగిపోయేలా కమ్మటి గ్రేవీ వచ్చేలా పాలక్ పనీర్ను ఈజీగా చేయడం కోసం ముందుగా 2 మీడియం సైజు ఉన్న పాలకూర కట్టలు తీసుకొని వాటి ఆకులు మాత్రమే ఒలిచి శుభ్రం చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో మరుగుతున్న 1/2 లీటర్ నీళ్లలో పాలకూరను వేసి నీటిలో మునిగేట్లు డిప్ చేసుకోవాలి. అందులో 4-5 పచ్చిమిర్చీలు కూడా వేసి 2 నిమిషాలు మరిగే నీటిలో ఉంచి తర్వాత వీటిని తీసి చల్లటి నీటిలో వేయాలి. ఇలా పాలకూరని కూల్ వాటర్లో వేయడం వల్ల పాలకూరకు ఉన్న గ్రీన్ కలర్ బ్లాక్గా మారకుండా హెల్ప్ అవుతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్లో 1 స్పూన్ నూనె పోసి అది వేడయ్యాక 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచి, 4-5 జీడిపప్పులు, ఇంకా 2 ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లి ముక్కలు, అలాగే 2 టమాటాలను గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చాలామంది పాలకూరతో పాటు టమాటాలు కలిపి వండటానికి ఇష్టపడరు, కానీ టమాటాలు వేయడం వల్ల గ్రేవీకి చక్కటి టేస్ట్ వస్తుంది. టమాటాల గింజలు తీసి వేయడం వల్ల ఆరోగ్య సమస్య కూడా రాదు. ఇవన్నీ ఒకసారి కలిపి మూత మూసి టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన వీటిని మిక్సీలో వేసి వీటితో పాటు ఉడికించిన పాలకూరను కూడా నీళ్లు లేకుండా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పాలకూర మిశ్రమాన్ని పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె, ఇంకా 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి అది బాగా వేడిగా ఉన్నప్పుడు 1/2 స్పూను జీలకర్ర, 1 బిర్యానీ ఆకుని తుంచి వేయండి. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని అవి కాస్త వేగాక అందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్లో కూడా పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారపొడిని చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పాలకూర మిశ్రమాన్ని కడాయిలో యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పాలకూర అంతా చక్కగా ఉడికిపోయి ఇలా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్రేవీ కన్సిస్టెన్సీ మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని కట్ చేసిన 200 గ్రాముల పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని గ్రేవీలోకి యాడ్ చేశాక మంటను పూర్తిగా తగ్గించేసి మూత మూసి కేవలం 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా కసూరి మేతిని అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిక్కటి గ్రేవీ గల పాలక్ పనీర్ రెడీ అయ్యింది. దీన్ని చపాతీల్లోకి, పరోటా, బటర్ నాన్ లాంటి వాటితో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్ళనవసరం లేకుండా ఇంట్లోని ఈజీగా పాలక్ పనీర్ని చేసుకోవడం చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.